డెసిమల్ టు ఫ్రాక్షన్. ఎవ్రీ డిఎస్సిలో కూడా డెసిమల్స్ నుంచి ఫ్రాక్షన్లోకి మార్చే సమ్స్ అనేవి ఇస్తాడు. ఈ సింపుల్ ట్రిక్ని మనం నేర్చుకుందాం. మీకు దీంట్లో బార్స్ ఉంటాయి. 0.5 బార్ ఇచ్చాడు అనుకోండి, దాని ఆన్సర్ ఏంటంటే దేనిపైన బార్ ఉంది, 5 పైన బార్ ఉంది. పైన 5 బైలో 9, అంతే ఆన్సర్ వచ్చినట్టే, 5/9. నెక్స్ట్ సెకండ్ చూడండి, 2.53 బార్. ఇక్కడ 2 నెంబర్స్ బార్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలంటే మొత్తం బార్ దీనికి లేదు, హోల్ నెంబర్కి లేదు. కాబట్టి ఏం చేస్తామంటే 253 మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇక్కడ ఏంటి, హోల్ నెంబర్కి బార్ లేదు కదా, దాన్ని సబ్ట్రాక్ట్ చేసి ఎన్ని నెంబర్స్కి అయితే బార్ ఉందో అన్ని 9s అనేవి కింద వేసుకోవాలి. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేయండి. 253 నుంచి 2 తీసామనుకోండి, 251/9 ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ థర్డ్ సమ్. ఇప్పుడు చూడండి, 3.14 బార్. 4 పైన బార్ ఉంది, డెసిమల్ తర్వాత ఒక నెంబర్కి బార్ లేదు. కాబట్టి ఈ సమ్ ఎలా చేస్తామంటే సేమ్ పైలాగే 314 మైనస్ బార్ లేని నెంబర్ని మనం తీసేయాలి. ఎంత లేదు బారు, 13 అంటే 31కి బార్ లేదు. ఇక్కడ చూడండి ఏమైంది, 14 కదా, 4కి బాగుంది కాబట్టి 9, బార్ లేని నెంబర్కి ఏం పెట్టుకోవాలంటే 0 పెట్టుకోవాలి. ఇప్పుడు 314 నుంచి 31 తీసాం అనుకోండి, 4 నుండి 1 తీస్తే 3. అండ్ ఇక్కడ ఏముంటుంది, 11 నుంచి 3 తీసినట్లయితే 8, 2 ఉంటుంది, 283/90. ఇప్పుడు థర్డ్ సమ్ చూడండి, ఫోర్త్ సమ్ 2.135 బార్. 5కి బార్ ఉంది, సేమ్ పైలాగే 2135 మైనస్ ఎంత నెంబర్కి అయితే బార్ లేదో అదంతా తీసేయాలి, 213 తీసేయాలి. ఇలా చెప్పినట్టు ఏ నెంబర్ పైన అయితే బార్ ఉందో దానికి 9 పెట్టుకుంటాం. బార్ లేని డెసిమల్ తర్వాత బార్ లేని నెంబర్స్కి 0s పెట్టుకుంటాం, అంటే 900 అంటే 900. దీని నుండి సబ్ట్రాక్ట్ చేయండి. 5 నుండి 3 తీస్తే 2, 3 నుంచి 1 తీస్తే 2, 1 అంటే 11 నుంచి 2 తీస్తే 9, 110. 1922/900. ఈ 4 సమ్స్ చూసారు కదా. ఇప్పుడు ఈ సమ్కి మీరు ఆన్సర్ చేసి కామెంట్లో పెట్టండి. 3.576 బార్. ఈ సమ్కి మీరు ఆన్సర్ చేసేసి కామెంట్లో పెట్టండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.